చరిత్రలో కొన్ని మిస్టరీలుంటాయి. వాటిని ఛేదించడం అంత సులభం కాదు. అలాంటి ఒక పెద్ద వాస్తు రహస్యం గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దాదాపు 1,00,000 దేవాలయాలు అసలు ఎలా మాయమయ్యాయి? ఆ కథేంటో చూద్దాం. 1,00,000 జస్ట్ ఆ నంబర్ గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఇది కేవలం ఒక అంకె కాదు కదా, ఇది భవనాల సంఖ్య మాత్రమే కాదు, ఒక నాగరికత వారసత్వానికి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ మనల్ని తొలిచే ప్రశ్న ఏంటంటే, 1-2 కాదు, ఏకంగా 1,00,000 దేవాలయాలు చరిత్రపుట్ల నుంచి ఎలా అదృశ్యమైపోతాయి? మన ఈ అన్వేషణకు ఇదే కేంద్ర బిందువు. ఓకే, ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. మనం మాట్లాడుకునేవి కేవలం రాళ్లతో కట్టిన కట్టడాలు కాదు, అంతకు మించి చాలా ఉన్నాయి. చూడండి, ఈ దేవాలయాల నిర్మాణం అనేది ఏదో ఒక్కరోజులో జరిగింది కాదు. శతాబ్దాల పాటు ఎన్నో రాజవంశాల కాలంలో నడిచిన ఒక పెద్ద యజ్ఞమన్మాట. ప్రాచీన కాలం నుంచి మొదలుపెట్టి మధ్యయుగం వరకు ఇది ఒక నిరంతరాయంగా సాగింది. కాని చివరి మధ్యయుగంలోకొచ్చేసరికి కొత్తగా పెద్ద పెద్ద ఆలయాలు కట్టడం అకస్మాత్తుగా తగ్గిపోయింది. అవును, ఎందుకంటే ఆ రోజుల్లో ఆలయాలు అంటే కేవలం పూజలు చేసుకునే ప్రదేశాలు మాత్రమే కాదు, అవి ఆ సమాజానికి గుండెకాయలాంటివి. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రం, మరోవైపు ఆర్థికంగా ఎంతో మందికి ఉపాధి కల్పించేవి. విద్య, జ్ఞానం, కళలు, సంస్కృతి అన్నింటికీ అవే కేంద్రాలు. చెప్పాలంటే సమాజానికే అవే మూలస్తంభాలుగా నిలిచాయి. అందుకే మనం కేవలం ఒక సింగిల్ బిల్డింగ్ గురించి మాట్లాడట్లేదు. మనం దేవాలయ ప్రాంగణం అంటున్నామంటే అదొక చిన్నపాటి నగరం లాంటిది. అందులో గర్భగుళ్ళు, పెద్ద పెద్ద మండపాలు, నీటి కోసం కోనేర్లు, జనాలు వాడుకోడానికి రకరకాల సౌకర్యాలు అన్నీ కలిసి ఉండే ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అన్నమాట. మరి ఇంత గొప్ప వారసత్వం, ఇంత పెద్ద వ్యవస్థ ఎలా మాయమైపోయింది? అసలు చరిత్రలో ఏం జరిగింది? మధ్యయుగ దండయాత్రల గురించి రాసిన చారిత్రక గ్రంథాల్లో మనకు తరచుగా కనిపించే ఒక వాక్యం ఇది: దండయాత్ర చేసిన వాళ్లు ఒక్క దేవాలయాన్ని కూడా నిలబడనివ్వలేదు. ఇది సోర్స్ మెటీరియల్లో చెప్పిన ఒక హిస్టారికల్ వర్జన్. సో ఈ ఆలయాలు మాయం అవ్వడం వెనుక ఒకే కారణం లేదు. ఇది ఒక మల్టీఫేస్డ్ స్టోరీ. ఒకవైపు కొన్ని ఆధారాల ప్రకారం యుద్ధాలు, దండయాత్రల టైంలో కావాలనే వీటిని పగలకొట్టారని చారిత్రక రికార్డులు చెప్తున్నాయి. మరోవైపు చూస్తే ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పోషణ కరువవ్వడం, ప్రకృతి విపత్తులు, లేదా కాలక్రమేణా ఎవ్వరూ పట్టించుకోపోవడం వల్ల కూడా ఎన్నో నిర్మాణాలు శిథిలమైపోయాయి. సరే, అన్నీ మాయమైపోయాయి అంటున్నారు కదా, మరి ఈ కోల్పోయిన చరిత్ర గురించి మనకెలా తెలుస్తోంది? చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు ఈ పజిల్ ముక్కల్ని ఎలా కలుపుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ నష్టం ఎంత పెద్దదో చూడండి. ఒకవైపు అంచనాల ప్రకారం కట్టినవి 1,00,000కు పైగా దేవాలయాలు, మరోవైపు ఈరోజు మనకు మిగిలి ఉన్నవి కేవలం ఒక చిన్న భాగం. అంటే ఎంత పెద్ద గ్యాప్ ఉందో ఆలోచించండి. ఈ చరిత్రను మళ్లీ వెలికితీయడానికి హిస్టారియన్స్ ఒక పద్ధతి ప్రకారం వెళతారు, ఒక డిటెక్టివ్ లాగా అన్నమాట. ఫస్ట్ రాళ్లమీద చెక్కిన శాసనాలని విశ్లేషిస్తారు. ఆ తర్వాత ఆ కాలం నాటి పుస్తకాలని, గ్రంథాలని చదువుతారు. ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపి పాత పునాదుల్ని బయటకు తీస్తారు. ఇంకొన్నిసార్లు చాలా ఆసక్తికరంగా పాతగుడిలోని రాళ్లను, స్తంభాలను తరువాత కట్టిన వేరే భవనాల్లో వాడటం కూడా కనిపిస్తుంది. అలా కూడా ఆధారాలు దొరుకుతాయి. ఈ దొరికే ప్రతి ఆధారం ఈ పజిల్లో ఒక ముఖ్యమైన ముక్కలాంటిది. ఉదాహరణకి శిలాశాసనాలు మనకు దేవతల పేర్లు, కట్టించిన వాళ్లెవరూ, ఎప్పుడు కట్టారో లాంటి వివరాలు చెప్తాయి. ఆనాటి సాహిత్యమేమో ఆ దేవాలయాల గొప్పదనాన్ని, కొన్నిసార్లు అవి ఎలా నాశనమయ్యాయో కూడా వివరిస్తుంది. తవ్వకాల్లో దొరికిన పునాదులు చూస్తే అవి ఎంత పెద్దవో అర్థమవుతుంది. కొన్నిసార్లు ఆ ప్రాంతంలోని ప్రజల కథల్లో, పాటల్లో కూడా ఆ గుడి గురించిన జ్ఞాపకాలు బతిచే ఉంటాయి. ఇవన్నీ చూశాక కూడా మన మదిలో ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఇంతకీ ఈ చారిత్రక రహస్యం మనకేం చెప్తోంది? దీని ప్రభావం ఏంటి? ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక దేవాలయం కనుమరుగవడమంటే కేవలం ఒక కట్టడం కూలిపోవడం కాదు, అది ఒక జాతి సాంస్కృతిక ప్రవాహానికి అడ్డుకట్ట వెయ్యడం లాంటిది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. కోల్పోయిన ఒక కట్టడం తనతో పాటు ఇంకేమేం తీసుకుపోతోంది? చరిత్ర, జ్ఞాపకాలు, సంస్కృతి. వీటి గురించి ఆలోచించాల్సిన సమయం ఇది.